ఇదిగో అబ్బాయి, కాస్త చూసుకుని వెళ్ళొచ్చుగా. చూసా, సూపర్ గా ఉన్నావు, అందుకే చిన్న టచ్ ఇచ్చా. ఛీ, దొంగ సచ్చినోళ్ళు నాశనం అయిపోతారు. ఇదిగో అబ్బాయి, వస్తావా? వస్తా. ఏ లాడ్జికి వెళ్దాం? ఛీ, వీడు దొంగ సచ్చినోడే. ఇది హైదరాబాద్ కాదు, హైదరాబాద్. బాబాయ్ గారు, ఈ అడ్రస్ కి తీసుకెళ్లి దింపుతారా? గుడ్ మార్నింగ్ బాస్ గారు. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ పొద్దున్న నా సీట్ కొట్టేశారు? ఇవాళ ఏజిఎం పోస్ట్ కి చాలా మంది అమ్మాయిలు వచ్చారు. మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. నువ్వు వెళ్ళి ఫ్యాక్టరీ పనులు చూసుకో. ఏడ్చాలో గానీ ఈ 10 లక్షలు తీసుకెళ్లి బ్యాంక్ లో కట్టి ఫ్యాక్టరీకి వెళ్ళు. రే ప్లీజ్ రా, బయట అదిరిపోయే ఫిగర్స్ ఉన్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తానరా. ఏంట్రో ఎప్పుడు లేదు అమ్మాయిలని కలవరిస్తున్నావు? మరేం చేయమంటావు? ప్యాంట్ కిందకి 25 వచ్చాయి, నువ్వేమో పిల్లని చూడవు. ముందు నువ్వు ముందు మానేస్తే బ్యాంకేగా 10 లక్షల క్యాష్. ఓకే. జీతం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓన్లీ నాలోని టాలెంట్ ని వాడుకుంటే 5,000 చాలండి. ఒకవేళ నన్ను కూడా. మీరు ఆ టైపా? మేము ఈ కంపెనీ మూసేసి ఆ టైప్ కంపెనీ పెట్టినప్పుడు కవర్ చేస్తాను, వెళ్ళండి. మే కమిన్ సార్? ఎస్ కమిన్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీకేనండి నమస్కారం అండి. నమస్కారం అండి. అంతా కులాసా అండి? మన దేవురండి కోరమావిడండి. మీ హైట్ ఎంత అండి? 5'4" అండి. మీకు పెళ్ళయిందండి? మా ఇంట్లో మా నాన్నగారికి అమ్మగారికి మాత్రమే అయిందండి, ఇంకెవరికి అవలేదండి. వెరీ గుడ్, కూర్చోండి. మీరు క్రికెట్ చూస్తారండి? అప్పుడప్పుడు మా సుబ్బలక్ష్మితో కలిసి చూస్తానండి. ఎవరంటే ఇష్టం అండి? సచిన్ టెండూల్కర్ అన్నయ్య అంటే చాలా ఇష్టం అండి. అన్నయ్య, టూ గుడ్ టూ గుడ్. మీ పేరేంటండి? నేను పెద్ద పేరు తెచ్చుకోవాలని మా బామ్మ వీర వెంకట సత్య గంగా భవాని సీతామాలక్ష్మి అని పెట్టిందండి. కానీ అందరూ సీత అని పిలుస్తారండి. ఇప్పుడు మీరు ఉద్యోగం చేయటం అంత అవసరం అండి? చాలా అవసరం అండి. మా ఇంట్లో నేనే పెద్ద కూతురునండి. నా తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారండి. మా నాన్న రైతండి. మాది బాగా బతికిన కుటుంబం అండి. గత 4 ఏళ్లుగా పంటలు సరిగ్గా పండక అప్పుల పాలైపోతే మా నాన్న పొలం ఇల్లు అమ్మేసి బాకీ తీర్చేశాడండి. ఇప్పుడు మేము సుబ్బలక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఓ పక్కన ఉంటున్నామండి. పాపం అద్దె కూడా తీసుకోవడం లేదండి. మీరు ఉద్యోగం ఇస్తే. సరే, పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? కొత్తగా నాకే అభిప్రాయం లేదండి. ఆడపిల్ల అన్నాక పెళ్లి చేసుకోవాల్సిందే కదండి. అలాగే పిల్లల్ని కనాలి. మీరు ఉద్యోగం ఇస్తే. పిల్లల్ని కంటారా? మంచి తల్లి అనిపించుకోవాలంటే పిల్లల్ని కనాలి కదండి. ఓకే ఓకే. ఫ్రెండ్షిప్ పై మీ అభిప్రాయం ఏంటి? నా దృష్టిలో అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథలు కాదండి, స్నేహితులు లేని వాళ్లే నిజమైన అనాథలు. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. అయితే నేను సెలెక్ట్ అయిపోయినట్టేనా అండి? తప్పకుండా సెలెక్ట్ అయ్యారు. మీకేం ఉద్యోగం ఇవ్వాలో బాగా ఆలోచించి ఓ వారం రోజుల్లో తెలియజేస్తా. మళ్ళీ ఏ ఉద్యోగం అంటారేంటండి? ఏజీఎం అని పేపర్లో వేశారు కదా. అదే అదే ఇస్తా. థ్యాంక్స్ అండి, వస్తానండి. నన్ను మీరు డిసప్పాయింట్ చేయకుండా అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిస్తానని ఎదురు చూస్తుంటానండి. హాయ్. ఉంటానండి. హాయ్. సో నైస్ గర్ల్. ఏమిటో వర్షంలో తడుస్తున్నావు? ఆ కొడుకు పట్రా. వీడేంటి ఇలా షవర్ బాత్ చేస్తున్నాడు? ఇంత ఒళ్ళు తెలియకుండా తడుస్తున్నాడంటే మనవాడు పడ్డాడండి. కరెక్ట్. అమ్మాయి పేరేంట్రా? సీత. ఏ ఊరో? మీరేంటి వర్షం తడుస్తున్నారు? గంట నుంచి వర్షంలో తడుస్తుంది. నువ్వురా? గంట నుంచి వర్షం వస్తుందా? అమ్మో. ఇంతకీ అమ్మాయి దేవుర్రా? ఏ అమ్మాయిది? అదే సీతది. కోరమావిడి. ఏది నెల్లూరు పక్కన కోరమావిడా? నా ఫ్రెండ్ తాతలో ఉన్నది కూడా అక్కడరా. ఎవరు? అదే ఆ మధ్య హాస్పిటల్ పని మీద వచ్చి మన ఇంట్లో ఉన్నాడు వాడు. ఓహో. ఇంటికి పిల్లని ఎక్కడ చూసావురా? ఇవాళే ఇంటర్వ్యూలో. బాగుందా? చాలా బాగుంది. నీకోసమా శివాజీ కోసమా? అప్పుడే పదైందా? ఒక నిమిషం.
ఇప్పుడే వస్తాను. ఇంత వర్షంలో ఎక్కడికి రా? శివాజీ ఇంకా రూమ్ రాలేదు. ఏ బార్ లోనే ఉండుంటాడు. అందుకే నేను వెళ్ళి తీసుకొస్తా ఈ వర్షంలో. సార్ ఇప్పుడే మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు సార్. బాగా తాగాడా? ఓ ఫుల్ తాగాడండి, ఇంకో ఫుల్ తీసుకెళ్ళాడండి. ఇంత వర్షంలో ముందుకు పంపించడం బుద్ధి లేకుండా. ఆపండి ఆపండి సార్, ఆటో పాడైపోయింది. డ్రైవర్ మెకానిక్ కోసం వెళ్ళాడు. ట్రైన్ టైం అయిపోతుంది. కాస్త లిఫ్ట్ ఇస్తారా? కావాలంటే 10 రూపాయలు ఇస్తాను. ఎక్కువ. థ్యాంక్స్ అండి. ఏంటండి అది? కూల్ డ్రింకా? కాదు, విస్కీ. తాగుతావా? చిచ్చి, బిస్కీలు అవి తాగకూడదటండి. మా సుబ్బలక్ష్మి చెప్పింది. శివాజీ, శివాజీ! డాక్టర్, శివాజీకి తల మీద ఎవరో బలంగా కొట్టారు. 14 కుట్లు పడ్డాయి. డాక్టర్, నథింగ్ టు వరీ. ఇంకో 10 నిమిషాల్లో సృహలో రావచ్చు. ఏమైందిరా శివాజీ? నిన్నే ఏమైందిరా? నన్ను చంపాయిరా. నేను ఘోరమైన తప్పు చేయపోయాను. నన్ను చంపాయిరా. ఏం చేసావురా? చెప్తేనన్నా సెంచుకుని వేస్తావరా? రే ఊరుకోరా, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపోతుందిరా. ప్లీజ్ అడవకురా శివాజీ. శివాజీ, ఇంత నీచమైన ఆలోచన నాకు ఎందుకు వచ్చింది? నేను ఇంత ఘోరమైన పని ఎందుకు చేయబోయాను? చనిపోయానంటున్నావే తప్ప చేయలేదుగా. ఊరుకోరా, ఊరుకో. శివాజీ, రే శివాజీ! మీరా? శివాజీకి ఏమైందిరా? ఏమి లేదు, చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంట్? ఇప్పుడు బాగానే ఉంది కదరా, వాడిని ఒకసారి చూసి. వాడు రెస్ట్ తీసుకుంటున్నాడు. పదండి పదండి, చెప్తాను. నేను గంగలో కాదా చెప్తా కదా. వద్దు వద్దు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. నేను మంచివాడి కాదు. వెళ్ళిపో, వెళ్ళిపో. అయితే వెళ్ళిపోతా. నన్ను పెళ్లి చేసుకో. వద్దు, నాలా నీచుతో నీకు పెళ్ళొద్దు. వెళ్ళిపో. నన్ను పెళ్లి చేసుకుంటేనే వెళ్తా. ప్లీజ్, నన్ను ముట్టుకోవద్దు. నేను పాపాత్ముని. ప్లీజ్ వెళ్ళిపో. అమ్మా, వీడు చూడు, నన్ను పెళ్లి చేసుకోనంటున్నాడు.
పాపానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం రా. ఇది తాగి జరిగింది మర్చిపో. నువ్వు ఇలా నరకయాతన పడుతుంటే నేను చూడలేకపోతున్నాను రా. ప్లీజ్ రా, తాగు. నువ్వు తాకపోతే నేను తాగుతాను రా. వద్దు, దీన్ని ఎవ్వరూ తాకూడదు. ఇక ఇక ఈ జన్మలో నేను తాగనరా. అవునరా, నీ మీదొట్టు. మనిషిని పశువుగా మార్చే ఈ మందు నాకొద్దు. మనసుని మలీనం చేసే మందు నాకొద్దు. రేయ్, మొన్న రాత్రి నీ వల్ల ఎవరికి ఏం చెడు జరిగిందో తెలియదు కానీ దానివల్ల నాకు చాలా మంచి జరిగిందిరా. రేయ్, నువ్వు ముందు మానేస్తే నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరురా. ఎవరు ఉండరు. ఇంత మంచి వార్తని నేనెలా. రేయ్, ఇది నా 15 ఏళ్ళ కాలరా. థ్యాంక్ యూ వెరీ మచ్. రామాంజనేయ గారు, రామాంజనేయ గారు. ఏంటి బాబు? మీకు తెలుసా మా శివాజీ ముందు మానేశాడు. అలాగా? చాలా సంతోషం బాబు. గంగా, గంగా, మా శివాజీ ముందు మానేశాడు. సరస్వతి గారు, మా శివాజీ ముందు మానేశాడు. మమ్మీ, డాడీ. ఏంట్రా? పితాజీ, మీకు స్వీట్ న్యూస్. రే, నేను అసలు షుగర్ పేషెంట్ ని, నాకు అలాంటి న్యూస్ చెప్పొద్దు. ఓరు నా పొట్టి డాడీ, నేను చెప్పబోయే న్యూస్ ఉంటే కళ్ళు తిరిగి పడిపోతావు. నువ్వు చెప్పకుండానే పడిపోయి ఉంటున్నాను. ముందు దించాలో చెప్పరా నాయనా. మా శివాజీ మందు మానేశాడు. శివాజీ, మన శివాజీ మందు మానేశాడా? అవునమ్మా, నా మీద ఒట్టేసి మరీ చెప్పాడు. అయితే ఇక వాడి జన్మలో మళ్ళీ మందు తాగడరా. ఏమైంది? అతి పెద్ద షాక్ తిన్నాడుగా, పడిపోయాడు. ఏమండి, నేను ఎక్కడున్నాను? మరీ అంత ఓవర్ యాక్షన్ వద్దు కానీ లే. రే, మందు మానేస్తే శివాజీ నిజంగా దేవుడు రా. హలో, పొట్టి ప్రసాద్ స్పీకింగ్. ప్రసాద్ స్పీకింగ్. నేనురా ప్రసాద్, తాతారావు టాకింగ్. హాయ్ తాత, బాగున్నావా? నా శుభలేఖ అందిందా? అదేంట్రా, ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా? ఓరి నీ చెవిలో నా చుట్టెట్ట. పెళ్లి నాకు కాదురా, మా రెండో దానికే. అలాగా, అయితే వస్తానులే. పోయినసారి కూడా పెద్దాని పెళ్లికి వస్తానని లెగ్గిచ్చావు. ఈసారి మిస్ అయితే ఊరుకోనరు రే. ఓల్ ఫ్యామిలీ అంతా రావాలే. అలాగే లేరా, తప్పకుండా వస్తాము. ఎవరండి? మా తాతారావు, వాడి రెండో కూతురు పెళ్ళంట, మనందరిని నమ్మని మరీ మరీ చెబుతున్నాడు. అయితే మీరు వెళ్ళండి, 2 రోజులు సుత్తైనా తగ్గుతుంది. ఎరా, మేము ఉంటాం, నీకు అంత కష్టంగా ఉందా? అయితే పెళ్లి చేసుకుని వేరే వెళ్ళొచ్చు కదా. లేకపోతే మీతోనే కలిసి ఉంటాం అనుకున్నావేంటి? అబ్బబ్బబ్బబ్బ, అసలు మీరిద్దరు తండ్రి కొడుకులేనా? కాదు కదా, నేను అప్పుడే అనుకున్నా ఇంత పొట్టాడు కడుపున అంత పొడుగాడు ఎలా పుట్టాడా అని. చాలండి, పెద్ద బుద్ధులు మీరు. రేయ్, రేయ్, నువ్వు కూడా రారా, లేకపోతే మా తాతారావు బాధపడతాడు. మాకు ఇక్కడ చాలా పనులున్నాయి, రావడం కుదరదు. పైగా మనోడు మందు కూడా మానేశాడు. ఈ శుభ సందర్భంలో స్టాఫ్ కు బోనస్ ఇవ్వాలి. సరే, అయితే గౌతమి ఎక్స్ప్రెస్ కి అమ్మకి నాకు నిర్దవల్కి 2 టికెట్లు బుక్ చేయి. నిర్దవలా? అదేరా, నిర్దవల్ పక్కన కోరుమావిడ వెళ్ళడానికి. కోరి మావిడ? అయితే నేను వస్తాను. ఇప్పుడే కదా నీకేమో పనులున్నాయన్నావు. ఎప్పుడు ఉండే పనిలేగా, రాకపోతే మీ తాతారావు ఫీల్ అవుతాడు. నువ్వెందుకు వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకే? వాడిని వర్షంలో తడిపిన పిల్ల కోసం. అమ్మ పుత్ర, అదా సంగతి. అయితే మనందరికి టికెట్లు బుక్ చేయి. పల్లె పని మేము కూడా పిల్లలు చూసేస్తాం.